బయటికి పోయినట్టున్నారు బచ్చగాళ్ళు. ఉంటే లీటర్లు పోయించేసేవాడిని ఉత్సా. ఈరోజు ఎంజాయ్. రామ్జే 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 రామ్జే. అర్ధరాత్రి అయింది. ఈ బచ్చగాళ్ళు కొంపకు రాకుండా ఎక్కడ చచ్చారో ఏందో. ఈ రోజు కూడా ఆ రోడ్ సైడ్ బిర్యానీ పెట్టి కడుపు మారుస్తారో ఏంటో. దెయ్యాలంటే మరి బిర్యానీ తింటే నేను రూల్ ఉందా? దెయ్యాలంటే మరి భయం భక్తి లేకుండా పోయింది. ఏదో అప్పుడప్పుడు మెనూ చేంజ్ చేసి ఉలవచారు నుంచి రాజుగారు కోడి పలావో, షాబాద్ నుంచి మేక కిడ్నీలు తెచ్చి పెట్టచ్చుగా. ఎంచక్క ఆరగించావని పీచుగాలు చట్ నోట్లు దుమ్ము గొట్ట పురుగులు పట్టిపోతారా. ఓకే కూల్ సప్తగిరి కూల్. ఫ్రూట్స్ ఈరోజు బంతి పూల జానకి నీకంత సిగ్గు దేనికి చల్లో చల్లో వస్తావా నాతో. ఈ పీచుగాలు ఇక్కడే ఉన్నారా? ఏంట్రా చేతులు ఊపుకుంటూ వచ్చారు? బిర్యానీ తేలేదా? పలిసిందా? ఎక్కడ పడితే అక్కడ కొట్టకండి సార్. పొరపాటున తగలరాని చోట తగిలింది అనుకోండి, తీగ దిగి కరెంట్ పోతుంది సార్. పోయేది రోజు బేస్ వాయిస్ వేసుకొని మా బ్రెడ్లు, మా ఫ్రూట్స్, మా బిర్యానీలు అన్ని తింటావా? ఫుడ్ కి ఆల్టర్నేటివ్ లేదు కదా సార్. గంగిరెద్దుల గజ్జలు కట్టుకుని రోజు శంకరాభరణ సినిమా చూపిస్తావరా? హిట్ సినిమా ఎన్నిసార్లు చూసినా తప్పలేదు కదా సార్. గోస్ట్ రైటర్లు మమ్మల్ని భయపెడతావా? ఫుడ్ కావాలంటే మిమ్మల్ని భయపెట్టాలి కదా సార్. నీ యదవ పర్ఫార్మెన్స్ కి భయపడి ఫ్లాట్ ఖాళీ చేసే వాళ్ళం కదరా. సార్ ఈ పక్కన శ్మశానంలో సింగిల్ రూమ్ లో ఉండేవాడిని సార్. పాపం ఈ ఇంట్లో అన్న అమ్మాయి సూసైడ్ చేసుకొని సరిపోతే ఈ ఫ్లాట్ కి అందరూ రావడానికి భయపడేవారు సార్. 3 నెలలు నాకు అకామిడేషన్ ఫ్రీగా దొరికింది సార్. ఇంతలో ఎవడో బ్రోకర్ గాడు బేవార్స్ గా చీప్ గా మీకు ఫ్లాట్ తీస్తారంటే ఎగేసుకుంటూ మీరు వచ్చి పడ్డారు. నా అకామిడేషన్ పోయింది. ఇప్పుడు నేను బతకాలంటే ఏదో ఒకటి కావాలి కదా సార్. మిమ్మల్ని భయపెడితే ఏదో ఒక రోజు ఈ ఫ్లాట్ నుంచి వెళ్ళిపోతారు అనుకున్నా, కానీ మీరు నన్ను ఫుడ్ ఏమైనా ఎంకరేజ్ చేశారు సార్. ఆ రోజు నుంచి కడుపు నిండా ఫుడ్ దొరికిందిగా, ఇక్కడే ఉండిపోయా అంతే. ఫుడ్ కావాలంటే పని చేసుకోవాలి కానీ ఇదేంట్రా? చూడు వీడు అమృతాంజన్ డైలాగులు విని బోరు కొట్టింది. ఏదైనా కొత్తగా ట్రై చేయొచ్చు కదన్నా. టాలెంట్ల మీద టాలెంట్ చూపిస్తావా? సూపర్ భలే చెప్పావు. థ్యాంక్ యూ. ఓవర్ యాక్షన్ కి తక్కువ లేదు సార్ కష్టపడ్డా నేను రెడీ సార్. ఎంకరేజ్ చేయడానికి మీరు రెడీనా? ఆపండ్రా. ఇప్పటికైనా నమ్ముతారా దయ్యం గీయం ఏమీ లేవని? ఈ ఫుడ్ దయ్యం అబద్ధమై ఉండొచ్చు, కానీ అంజలి రోజు దయ్యమై వస్తుంది. నీకు తెలుసా? ఆపండి. ఏంటి సార్ మీరు మాట్లాడేది? ఇంట్లో ఉన్న అమ్మాయి గురించేనా? ఏం మాట్లాడతారు సార్ మీరు? ఆ అమ్మాయి దయ్యం ఏంటి? దేవత లాంటిది. నాకు అప్పుడప్పుడు కడుపు నిండా ఫుడ్ పెట్టేది, ఖర్చులకు డబ్బులు ఇచ్చేది. ఆ అమ్మాయిని ఏమంటారు మీరు? ఏంటి మీ కాఫీ దయ్యం వచ్చిందా? నువ్వు వెళ్ళి తలుపు తీవా? ఏంటి ఆ బెల్లి సౌండ్ కే భయపడుతున్నారా మీరు? ఇగో నీకు పని లేదు, పని కావాలన్నావు కదా, నీ పని ఇప్పుడే స్టార్ట్. వెళ్ళి తలుపు. థ్యాంక్ యూ. రామ్జీ హలో, నేను దెయ్యాన్ని కాదు. దెయ్యాల అబద్ధాలు చెప్పకూడదు మేడం. నాకు వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు. వాళ్ళు బాగా తెగబలిసి దున్నపోతులా ఉన్నారు. వాళ్ళ రక్తం పీల్చి తాగండి, వాళ్ళ మాంసం పీకు తినండి. నన్ను వదిలేండి మేడం. నేనేమీ తెలియని అమాయకుడిని, అనాథని. ఎవరు నువ్వు? బయటికి పో. నీకు దండం తల్లి. అమ్మా ఉంటా అమ్మా. గగనపు వీధి వీడి వలస వెండిపోగిన నీలి మబ్బు కోసం తరలింది తనకు తానే ఆకాశం పరదేశం. శిఖరపు అంచు నుంచి నేల జారిపోగిన నీటి చుక్క కోసం విడిచింది చూడు నగమే.